అయ్యన్న పాత్రి గారు వచ్చిన తర్వాత మీ ఊరికి ఎలాంటి అభివృద్ధి జరిగింది, లేదంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎత్తున అయితే ఏ అవుతుంది జరగలేదు. టీడీపీలో అయితే రోడ్లు వేసాడు, రోడ్లు ఎక్కిపించాడు, ఇల్లు కోళ్ళు ఇల్లు ఇచ్చాడు. మరి అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా, మీ ఊరికి ఒక రోడ్డైనా వేసారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఒక్క రోడ్డు కూడా వేయట్లేదు. ఇప్పుడు అయ్యన్న పాత్రి గారికి గణేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అయ్యన్న పాత్రుడి గారికి గణేష్ గారికి తేడా ఏంటంటే అయ్యన్న పాత్రుడు వచ్చి ఇలా చేసాము ఇలా ఇచ్చారు అని చెప్తున్నారు. ఇట్లా వచ్చి అది కూడా చెప్పట్లేదు, మాకు ఏమీ చేయట్లేదు అని చెప్తాం. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి గణేష్ గారు అన్నారు, అయ్యన అందరికి అందుతున్నాయా? అయ్యి అందరికి అందట్లేదు, అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందరి వాళ్ళకి అందట్లేదు. మరి ఇప్పుడు సూపర్ 6 అని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి వస్తున్నారు కదా, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాను అది పథకాలు చెప్తున్నారు, అవన్నీ ఖచ్చితంగా ఇస్తారంటారా? ఇస్తారు, ముందు ఒకసారి ఇచ్చున్నారు కదా, ఒకసారి ఇచ్చున్నారు కదా, మళ్ళీ ఇస్తారు. అంటే ఇవన్నీ పథకాలు ఇవ్వగలరంటారా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళ అన్నయ్య అయితే చేశారండి. వాళ్ళు ఏమి ఇస్తారన్నారో అన్ని చేశారు. ఇవ్వలేని అంటే ఇవ్వలేదు, ఇప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు, చేస్తారు. అంటే ఆ నమ్మకం మాకు ఉంది.